చెప్తుంది. అప్పన్న అంటే మా అన్నయ్యకి ఎంత ఇష్టమో మా అన్నయ్య అంటే అప్పన్నకు కూడా అంతే ఇష్టం. అంటే అపర్ణ వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిసిపోయింది కాబట్టి వెంటనే వాళ్ళ లవ్ విషయాన్ని అందరికీ తెలిసేటట్టు చేయాలి. అలా చేయడం వల్ల విషయం ఒకేసారి అందరికీ తెలుస్తుంది. ఎలాగో అందరికీ తెలిసిందన్న కారణంతో చచ్చినట్టు పెళ్లి కొప్పుకుంటారు. లేదంటే అపర్ణకి నచ్చజెప్పో మీ నాన్నని బెదిరించో ఈ పెళ్లి చెడగొట్టేస్తారు. అమ్మో, అవునమ్మాయ్, అన్నీ బాగున్నా మీ అన్నయ్య అవిటివాడన్న ఒకే ఒక కారణంతో ఆ రాజావారు ఒప్పుకోకపోవచ్చు. అదే ఈ పుట్టినరోజులో అందరి ముందు తెలిసేలా చేశావనుకో, గత్యంతరం లేక పరువు కోసమైనా ఇచ్చి చేస్తారు. బాగా ఆలోచించుకో. ఏ మాత్రం ఆలస్యం చేసినా అపర్ణ మీ అన్నయ్యకి దక్కదు. అవునమ్మాయ్, అందరి ముందు చెప్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే మీ అన్న దేవదాస్ అయిపోతాడు. చెప్పమ్మాయ్, చేస్తావా లేక మీ అన్నయ్య ప్రేమని పెటాకలు చేస్తావా? ధైర్యంగా బయట పెడతావా? పిరికి దానిలా మీ అన్నయ్య ప్రేమకి సమాధి కడతావా? నో, చేస్తాను. అందరికీ తెలిసేటట్టు చేస్తాను. మా అన్నయ్య ప్రేమను గెలిపిస్తాను. ఇప్పుడు నన్నేం చేయమంటావక్క? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఆ ప్రేమని ఇలా బయట పెడుతున్నాం. మా పెళ్లికి మీ ఆశీస్సులు అడుగుతున్నాం. మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు అపర్ణ నాయుడు బావ. సూపర్ అమ్మాయి. ఇప్పుడు బోర్డు తీసుకెళ్లి పార్టీలో పెడదాం. ఫోటోలు అక్షరాలు కనిపించకుండా బెలూన్స్ అడ్డు పెడదాం. పార్టీ అయిపోయిన తర్వాతే సర్ప్రైజ్ ఇస్తామని చెప్దాం. లాస్ట్ లో బెలూన్స్ పగలు కొడదాం. బెలూన్స్ కింద ఉన్న ఈ బోర్డ్ కనిపిస్తుంది. దాంతో మా అన్నయ్య లవ్ మ్యాటర్ అపర్ణతో సహా అందరికి తెలుస్తుంది. వాళ్ళ పెళ్లి జరుగుతుంది. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ అమ్మాయి నువ్వు. ఇలా చెప్తే చాలు, అలా అల్లుకుపోతున్నావు. ఇక మీ అన్నయ్య పెళ్లి ఆ దేవుడు కూడా ఆపలేడు. ఇంకెందుకు ఆలస్యం? బెలూన్స్ పగల కొడితే ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేస్తాం. ఇప్పుడు కాదు, బర్త్డే పార్టీ తర్వాత.
ఆ బెలూన్స్ ఏదో నువ్వే పెట్టినట్టు, సర్ప్రైజ్ ఏదో నువ్వే ఇవ్వబోతున్నట్టు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మరి పెట్టింది ఈమెగా. ఏంటి వదిన పెట్టిందా? అంటే బెలూన్స్ పెట్టమని ఐడియా ఇచ్చింది, అవి పెట్టింది మాత్రం నేనే. అవునవును. ఆ, హాయ్ బాబోయ్, మా కీర్తి సర్ప్రైజ్ అంటే అమ్మో లోపలేదో విలువైంది ఉండుంటది. అది చూడగానే అపరంతో పాటు అందరూ షాక్ అయిపోతారేమో. ఏం కీర్తి? అవునన్నయ్య, కాకపోతే చూశాక నచ్చితే అభినందించండి, నచ్చకపోతే ఎందుకలా చేశానో అర్థం చేసుకొని మందించండి. ఇంత కష్టపడి చేసావంటే మమ్మల్ని సంతోషపెట్టే విషయమే అయి ఉంటుంది. నువ్వన్నట్టు నచ్చకపోయినా నీ ప్రయత్నాన్ని అభినందిస్తామే గాని అపార్థం చేసుకోవమ్మా. విన్నావుగా, ఇంకెలాంటి భయం లేదు. హ్యాపీగా పగలగొట్టాయి. ఎలవే చల్లయ్. ముందు కేక్ కటింగ్ కానివ్వండి. బర్త్డేతో పాటు కేక్ తినడం కూడా అయిపోయింది. ఇప్పటికైనా సర్ప్రైజ్ ఏంటో చూపిస్తావా? అవునే కీర్తి, ఆ సర్ప్రైజ్ చూడాలని నాకు కాస్త తొందరగా ఉంది. తొందర చూపించు. నాయుడు బాబా తొందర చూస్తుంటే తనే వెళ్లి బెలూన్స్ పగలగొట్టేలా ఉన్నాడు. వెళ్ళా సంగతి చూడమ్మా. ఎల్లు ఎల్లు ఎల్లు.
బోట్ ఉందేంటి? అయ్యో 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 ఇక్కడ బోట్ ఉండాలి, ఏమైంది? ఏమైంది బోటు? అది నాకు తెలియడం లేదక్క. ఏవి తెలియనట్టు మాట్లాడతావేంటి? బోట్ అన్నా అదన్నా ఇదన్నా, ఇప్పుడు ఏమైంది? సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నారు, ఇదేనా? అంటే అది అయ్యో సర్లే, బెలూన్స్ పగలగొట్టడమే సర్ప్రైజ్ అయిపోయింది. పదమ్మా. బాగుందే, చాలా బాగుంది. సర్ప్రైజ్ ఇస్తున్నాను అంటే ఏదో పెద్ద గిఫ్ట్ పెట్టామనుకున్నాను కానీ చూస్తే చాక్లెట్ కూడా పెట్టలేదు. చీ చీ చీ, నాయుడు బాబు పరువు తీసును. ఇలాంటి సిల్లి పనులు చేసింది నా చెల్లి అని చెప్పుకోవడానికి. ఇదిగో ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయగో. నాయుడు బాబు పరువు తీసావు. చెప్పమ్మా. చెప్పమ్మా, ఫంక్షన్ అయిపోయాక నన్ను ఏదో అడగాలన్నావుగా, ఏంటిది? నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసిందన్నయ్య. వాళ్ళ కంపెనీలో మంచి జాబ్ ఉందంట. నెలకు 25 దాకా శాలరీ ఇస్తారంట. అందుకని నేను ఆ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య. నువ్వు జాబ్ చేయటం ఏంటమ్మా? అసలు నీకేం అవసరం? అంత పెద్ద సిటీలో అమ్మని నాన్నగారిని పోషించుకోవాలంటే ఏదో ఒక జాబ్ చేయాలి కదన్నయ్య. ఏంటి అపర్ణ, ఏం మాట్లాడుతున్నావమ్మా? నేనుండగా అమ్మా నాన్న నువ్వు పోషించడం ఏంటి? నువ్వు మేము విడిపోతే వాళ్ళని పోషించాల్సిన బాధ్యత నాదే కదన్నయ్య. విడిపోవడం ఏంటమ్మా? అవునన్నయ్య, వినడానికి నీకు కష్టంగా ఉన్నా, వినలేనంత బాధగా ఉన్నా అదే నిజమన్నయ్య. ఇక మీదట మనం కలిసి ఉండలేము. అందుకే ఈ ఇంటి నుంచి, ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇదే నిన్ను అడగాలనుకున్నాను. నోరు మీవే. వాడేమైనా పరాయవాడు అనుకున్నావా? ఇది పరాయిల్లు అనుకున్నావా? వద్దు అనుకోగానే వెళ్ళిపోవడానికి. అసలు నువ్వు ఆగమ్మా. ఈ అన్నయ్యను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావో తెలుసుకోవచ్చా? ప్రశాంతత కోసం అన్నయ్య. ఇన్నాళ్లుగా మనం అందరం కోల్పోతుంది అదే అన్నయ్య. నువ్వు చెప్పన్నయ్య, మనం చిన్నప్పుడు ఎలా ఉన్నావు, ఎలా పెరిగావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? అప్పుడు మన మధ్య ఉన్నదేంటి, ఇప్పుడు లేనిదేంటి? ఆ ప్రశాంతతే కదన్నయ్య. నాకు మాత్రమే కాదన్నయ్య, నీకు కూడా కావాలి. నాకు ప్రశాంతత లేదని నేనెప్పుడైనా చెప్పవన్నయ్య. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నువ్వు ఆ మాట చెప్పవు. ఎందుకంటే నీకు ఓర్పెక్కువన్నయ్య. ఎంత కష్టం వచ్చినా దాచుకోగలవు, ఎంత బాధ ఉన్నా భరించగలవు. కానీ నేను చిన్నదాన్ని కదన్నయ్య. నీ అంత ఓర్పు సహనం నాకు లేవన్నయ్య. దాంతో ఏ సందర్భంలో నా కోపాన్ని, ఆవేశాన్ని బయట పెడతానో, నాన్నగారి పెంపకానికి, నీ నమ్మకానికి చెడ్డ పేరు తెస్తాను అన్న భయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానన్నయ్య. అర్థమైందమ్మా, నీ బాధ నాకు పూర్తిగా అర్థమైంది.
విడిపోదామనే ఆలోచనే రాని నా చెల్లి విడిపోదాం ఆలోచించి అన్నయ్య అందంటే ఆ మనసుకి ఎంత గాయమైందో నేను అర్థం చేసుకోగలనమ్మా. అయినా విడిపోతే సమస్యలు తీరుతాయని ఎలా అనుకుంటున్నావు? మనం ఈ ఇల్లు దాటిన మరుక్షణం వాడెన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించావా? రాజావారు కొడుకుని కోడల్ని వదిలి భార్య పిల్లలతో బయటికి వెళ్లిపోయారని నలుగురు చెప్పుకుంటుంటే అవమానం ఎవరికి? మీ అన్నయ్య కాదా? అండగా ఉండాల్సిన మనమే వాణ్ణి ఒంటరి వాణ్ణి చేస్తే ఆ పాపం ఎవరిది? మనది కాదా? రాజ్యలక్ష్మి, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంత నరకం అనుభవించినా, ఆఖరికి కళ్ల ముందే కన్న తల్లిని చెల్లిని దుర్భాషలాడిన, కన్నీటిని కనురెప్పకు కూడా తెలియకుండా దాచిన నా కూతురు ఈ రోజు విడిపోదాం అన్నయ్య అని నోరు తెరిచి అడిగిందంటే అది బాధ వల్ల కాదు, భయం వల్ల. బాధే అయ్యుంటే వాడి పెళ్ళైన తెల్లవారే ఈ మాట అడిగేది కాదు. గనుకనే ఇన్నాళ్లు దైన్యంగా భరించింది. మరో మనిషికి తన మనసు తెలపకుండా సహించింది. కానీ ఏదో చెప్పలేని భయం, మనతో చెప్పుకోలేని భయం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కానీ వీడని భయం తనకు కలిగింది. కాబట్టి మనసులోని ప్రేమను చంపుకొని రక్త సంబంధాల్ని తెంచుకొని వెళ్ళిపోదామని అడిగింది. నేను చెప్తున్నాను, నా కూతురు నిర్ణయమే నా నిర్ణయం. మీరు కూడా ఏంటి నాన్నగారు? తనంటే చిన్నపిల్ల, ఆవేశంలో ఏదో మాట్లాడింది. తప్పు శేఖర్, నీ చెల్లెల గురించి తప్పుగా మాట్లాడడం కాదు కదా, నీ మెదడులో రవ్వంత ఆలోచన కూడా రానివద్దు. ఎందుకంటే నీ చెల్లెలు తొందరపడేది అయ్యుంటే నీకు నీ భార్యకు మా ముందు నిలబడే అవకాశమే ఉండేది కాదు. ఏ రోజైతే పూజలో పీటల మీద మమ్మల్ని కూర్చొనివ్వలేదో, పెద్దలుగా మమ్మల్ని గౌరవించలేదో, ఆ రోజే మిమ్మల్ని మెడబట్టి బయట గింటేసి ఉండేవాణ్ణి. అలా చేయలేదంటే కారణం నీ చెల్లెలు తొందర పడలేదు కాబట్టి. నిజమేనండి. అలా అని కొడుకుని వదులుకొని వెళ్ళడం న్యాయం అంటారా? అమ్మా, మీరు మనుషులు కలిసి ఉంటే చాలు అనుకుంటున్నారు. మేం మనసులు కూడా కలిసి ఉండాలనుకుంటున్నాము. మీరే చెప్పండి, ఈ ఇంట్లో అందరం మనస్ఫూర్తిగా కలిసి ఉంటున్నామా? మనసు విప్పి మాట్లాడుకోగలుగుతున్నామా? లేదు, నటిస్తున్నాము. కలిసి ఉండాలి కాబట్టి కళ్ళున్న గుడ్డివాడిలా, చెవులున్న చెవిటివాడిలా, అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు పిచ్చివాళ్ళలా బ్రతుకుతున్నాము. ఇంకా ఈ జీవితం అవసరమా? ఇంకా అందమైన అబద్ధంలోనే బ్రతుకుదామా? వద్దమ్మా. కలిసుండి కొట్టుకునే స్థాయికి దిగజారిపోయే కంటే విడిపోయి అప్పుడప్పుడు కలుద్దాం. కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. ఒకరి బాధని ఇంకొకరిని పంచుకుందాం. సారీ అన్నయ్య, నా నిర్ణయం నిన్ను బాధ పెడుతుందని తెలుసు. నన్ను క్షమించు. కానీ విడిపోవడం తప్ప మరొక దారి లేదు. నా నిర్ణయం మారదన్నయ్య. నేను అడిగింది నెరవేరుస్తానని మాటిచ్చావు కాబట్టి ఆ మాట నెరవేరుస్తావని అనుకుంటున్నాను.